ఈ రోజు పొద్దున్న నేను లేచేసరికి మా ఇంట్లో హడావిడి మొదలైపోయింది. రకాల నాన్ వెజ్ డిష్లు చేయగలము, అన్ని రకాల నాన్ వెజ్ డిష్లు కనుమరోజు చేసేద్దామని గట్టిగా ఫిక్స్ అయింది అమ్మ. మా ఆంటీ వాళ్ళందరూ కలిసి వంటగదిలో హడావిడి చేస్తుంటే డాడీ ఏమో చక్కగా కూర్చొని కాఫీ తాగుతున్నారు. అలా మొబైల్ పట్టుకుని రిలాక్స్ అవుతున్నారనమాట. మా రాజు చేపలన్నింటినీ శుభ్రంగా కడిగేసి పులుసుకి సిద్ధం చేస్తున్నాడు. పోతే కనుమరోజు లంచ్ మెనూ ఇట్లా ఉంది. అలా ఆకు చూసేసరికి సగం కడుపు నిండిపోయింది నాకైతే. చికెన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ, రసం, పీతల్ ఫ్రై, ఫిష్ ఫ్రై, పచ్చడి, వైట్ రైస్, రసం ఇవన్నీ తినేసి ఒక పేసి లెగిచి సాయంత్రం ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళాము. ఉంటున్న ఊరు బొబ్బిల్లో ఈ గుడి చాలా ప్రత్యేకమైనది అనమాట. వేణుగోపాల స్వామి గుడి అని అంటారు. రీసెంట్ గానే ఈ గుడిలో పూలంగ సేవ అయింది. ఆ వీడియో నేను కింద మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్అౌట్ చేయండి. చాలా బాగా చేశారు. వెళ్ళి చక్కగా దండం పెట్టేసుకుని ఇక కొంతసేపు గుడిలోనే గడుపుదామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అన్విగడికి మెట్లు ఎక్కడం వచ్చిన దగ్గర నుంచి మెట్టు ఎక్కడ కనిపించినా ఇది నేను ఎక్కడం గురించి ఇక్కడ కట్టారు అన్న రేంజ్ లో ఎక్కేస్తుంది అనమాట. ఒక పక్కన కృష్ణయ్య ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. ఇంటికి వచ్చేసి ఇడ్లీ దోశ విత్ టమాటో చట్నీ డిన్నర్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ కలుసుకున్నావే.